అరే నేను ఎవరిని తీయాలి, ఎవరిని చీఫ్గా ఉంచాలనేది నాకు ఐడియా ఉందిరా. నాకు క్లారిటీ ఆఫ్ థాట్ అనేది బాగుందిరా. డెసిషన్ మేకింగ్ నాకు తప్పు ఇది అంటే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యానంటే నేను ఒప్పుకోను రా మచ్చా. నేను ఇలాగే ఉంటాను రా మచ్చా. ఆమె ఉంది, చేసింది. సో నేను మిస్ అవుతున్నాను మచ్చా, వెళ్ళిపోయింది మచ్చా. నేను ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైపోయింది కదా. హే గాయ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ డే 31 రిలీజ్ అయిపోయింది ఎపిసోడ్ అయితే. తెలుసా మీకు, అసలు హౌస్లో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ ఏదో ఒక చిచ్చు పెట్టాలనే చూస్తున్నాడు అనమాట. అయితే వాళ్ళ కొత్త సాంగ్తో ఓపెన్ అయ్యి మార్నింగ్ 8 o'clock అని చెప్పి చూపించి మనకి ఒక సాంగ్ వేస్తారు. కానీ అందరూ నిద్రలేవరు. ఓన్లీ 4 పీపుల్స్ మాత్రమే, నబిల్, సీత, నిఖిల్ అండ్ పృథ్వీ మాత్రమే లేచి డాన్స్ వేస్తారు. మిగతా వాళ్ళందరూ పడుకుంటారు అనమాట. వెంటనే హౌస్లో కుక్కలు మురుగుతూ ఉంటాయి. అంటే హౌస్లో ఎవరైనా పడుకున్నా వెంటనే కుక్కలు బౌబో అని చెప్పేసి సౌండ్ వేస్తారు కదా, మొత్తం అందరూ ఇంకా లెగ్స్ కూర్చుంటారు. సో బిగ్ బాస్ వాళ్ళకి మార్నింగ్ మస్తీ అని ఒక టాస్క్ అయితే ఇస్తారు. ఏంటి అంటే బిగ్ బాస్తో కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అని చెప్పేసి ఆడే గేమ్ అనమాట. సో దానికి అందరూ వీళ్ళు లేజీగా ఉన్నారు కదా, వీళ్ళకి పొద్దున్న ఒక ఎక్సర్సైజ్ ఆట ఆడుకుందామని చెప్పేసి ఒక టాస్క్ పెట్టారేమో అనుకున్నాను. సో వాళ్ళు గేమ్ ఆడడం స్టార్ట్ చేశారనమాట. బిగ్ బాస్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అని చెప్పగానే ఆయన ఒక కలర్ సజెస్ట్ చేస్తారో ఆ కలర్ని అక్కడ ఒక బాక్స్లా పెట్టారనమాట. ఆ బాక్స్లో ఎవరైతే ఫస్ట్గా వెళ్ళి దాంట్లో వేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. సో ఇక్కడ ఏమైంది అంటే ఎవరైతే లూజ్ అవుతారో వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఉంటుందని చెప్పి, సో స్టార్టింగ్ ఆదిత్య మణికంఠని ఆడతారు. కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అంటే బిగ్ బాస్ ఒక కలర్ చెప్తారు. సో ఇద్దరిలో మైక్ విసిరేస్తాడనమాట మణి. దాంట్లోకి మైక్ లేకుండా ఎలా ఆడదాం అనుకుంటున్నావు మణి నువ్వు గేమ్ మొత్తం, కాబట్టి నువ్వు ఓడిపోయావు కదా అని చెప్పి పనిష్మెంట్ ఏమిస్తే బాగుంటుంది అని చెప్పి అడిగితే ఆదిత్యం సజెస్ట్ చేస్తాడు మంచిగా ఒక ఐటమ్ సాంగ్కి డ్యాన్స్ వేయమని చెప్పేసి. అంటే ఐటమ్ సాంగ్కి డ్యాన్స్ వేస్తాడు. మళ్ళీ బిగ్ బాస్ వచ్చి యష్మితో డ్యాన్స్ వేయనంటే వాళ్ళిద్దరు కలిపి డ్యాన్స్ వేస్తారనమాట. నెక్స్ట్ నైనికాతో కూడా డాన్స్ వేయిస్తారు. నెక్స్ట్ నిఖిల్, నబిల్ ఆడితే కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అని ఆడితే దాంట్లో నిఖిల్ నబిల్ ఆడితే దాంట్లో నిఖిలే గెలుస్తాడనమాట. నబిల్ ఓడిపోయిన కారణంగా ఒక పనిష్మెంట్ ఇద్దాం, సరే నబిల్ మీరు వెళ్ళి పూల్లో వాటర్ బకెట్లోకి వేయండి అంటే పూల్లో వాటర్ బకెట్లోకి వేయాలా, అదేంటి అది బకెట్తో వేయాలా, బకెట్లో వేయాలా, నాకు అర్థం కాలేదు బిగ్ బాస్ అని చెప్పి డాన్స్ వేసుకుంటా ఇలా వెళ్తూ ఉంటే ట్విస్ట్ ఏంటంటే పూల్లో ఉన్న వాటర్ బకెట్లోకి స్పూన్తో వేయండి అంటారు. బిగ్ బాస్ నా జీవితం మొత్తం చూడనే అవ్వదు బిగ్ బాస్, ఏంటి బిగ్ బాస్ ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి అంటాడనమాట. నెక్స్ట్ యష్మి సీత ఆడినప్పుడు సీత గెలుస్తుంది. సో యష్మి ఓడిపోతుంది కాబట్టి తనకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అంటే ప్రేరణ మణికంఠని పొగడాలి, మధ్యలో ఇలా అని చెప్పి ఒక సౌండ్ చేయాలి అని చెప్పి చెప్తుంది. నువ్వు చాలా మంచోడివి, బాగా గేమ్ ఆడతావు, డింగ్ డింగ్ డింగ్, నువ్వు ఇది చేస్తావు డింగ్ 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 అని చెప్పి బ్యాక్ అని ఒక సౌండ్ చేస్తూ ఆడుతుంది అనమాట. దానికి మనోడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. నెక్స్ట్ కాంతారా, ప్రేరణ, పృథ్వీలో వీళ్ళిద్దరిలో ప్రేరణ గెలుస్తుంది ఈ గేమ్ ఆడినప్పుడు. సో మొత్తానికి ఈ గేమ్లో ఈ టాస్క్లో కాంతారా విన్ అవుతుంది అని చెప్పి మీకు ఒక ట్రీట్ ఉందని చెప్పి వెళ్ళి స్టోర్ రూమ్లోకి వెళ్ళి తెచ్చుకోండి అంటాడు. తీరా చూస్తే అక్కడ 2 చాక్లెట్స్ ఉంటాయి. పాపం చాలా డిసప్పాయింట్ అవుతారు, ఇంతమంది 2 చాక్లెట్స్ని ఎలా పంచుకుంటాం బిగ్ బాస్ అని చెప్తారనమాట. నెక్స్ట్ సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ ఛాలెంజ్ ఇక్కడితో ముగిసింది అని చెప్పేసి అయితే చెప్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తర్వాత స్టార్ట్ చేస్తారు. ఈ టాస్క్ అనేది అయితే మనం అనుకోవచ్చు. ఎక్కువ టాస్క్లు గెలిచినందుకు శక్తి క్లాన్కి ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో వాళ్ళే ఎక్కువ టాస్క్లు గెలిచారు కదా. సో ఆ బెనిఫిట్ ఏంటి అంటే శక్తి క్లాన్ నుంచి డైరెక్ట్గా ఒకళ్ళు చీఫ్ కంటైనర్గా అవ్వచ్చు. అది వాళ్ళ టీమ్ హెడ్ ఎవరైతే ఉన్నాడో శక్తి క్లాన్ చీఫ్ డిసైడ్ చేసి చెప్పాలి, మొత్తం టీంతో డిస్కస్ చేసి ఎందుకు అని కూడా చెప్పాలన్నమాట. దానికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ పృథ్వీ, యష్మి అనమాట. యష్మి చెప్తుంది నీలో అగ్రెషన్ ఉంది, నువ్వు కొంచెం డెసిషన్ మేకింగ్ అనేది తెలీదు, నువ్వు రేషన్ వచ్చినప్పుడు రేషన్ అనేది హౌస్లో ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా, నీకు ఏం తీసుకురావాలనేది తెలీదు, వంటింట్లో ఏం చేయాలనేది నీకు తెలీదు, డెసిషన్ మేకింగ్ ఒక్కటే కాదు, నువ్వు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మొత్తం అన్నింటిలో నీకు క్యాపబిలిటీస్ లేవు అని చెప్తే యష్మి గురించి చెప్తాడనమాట. నువ్వు దేంట్లో కరెక్ట్గా ఉన్నావు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు, నువ్వు ఆల్రెడీ ఒకసారి చీఫ్గా ఉన్నావు కదా, నువ్వు అప్పుడు డెసిషన్ బాగా తీసుకున్నావా, నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు కదా అని చెప్పేసి అయితే అంటాడు. సో నా క్లాన్లో ఉన్నప్పుడు నేను చీఫ్గా ఫెయిల్ అయ్యానని ఎందుకు చెప్పలేదు అని చెప్పి వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే యష్మి ఏమంటుంది, తన గురించి ఏదో ఒక నెగిటివ్ వర్డ్ చెప్పేస్తుంది. దానికి పృథ్వీ ఏమంటాడు, నువ్వు మణికంఠని జెండర్ నువ్వు అబ్బాయి కాదు అని చెప్పేసి అన్నావు కదా అని అంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని చెప్పేసి చాలాసేపు ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. అక్కడ నుంచి పృథ్వీ వెళ్ళిపోతాడు కోపం వచ్చేసి వినకుండా. సో మళ్ళీ ఇద్దరు వస్తారు. ఎవరు నిఖిల్ కన్విన్స్ చేస్తాడనమాట
పృథ్వీ ఇలా కాదు అలాగా వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి ఇక్కడ యష్మి ఏడుస్తుంటుంది. తర్వాత నెక్స్ట్ పృథ్వీ వచ్చి యష్మి దగ్గరికి వస్తాడు, ఇద్దరు హక్ చేసుకుని మళ్ళీ ఇద్దరు ఏడ్చేస్తూ ఉంటారు అన్నమాట. హౌస్ వాళ్ళు ఒకళ్ళు వచ్చి అక్కడ కంఫర్ట్ చేస్తూ ఉంటారు, అడవకండి అని చెప్పేసి. ఆదిత్య ఓం తన ఎందుకు చీఫ్ కావాలనుకుంటున్నాడో తను చెప్తాడనమాట. వాళ్ళిద్దరూ కొట్టేసుకున్న తర్వాత ఆదిత్య ఓంకి ఏంటి అంటే, ఇప్పటి వరకు నాలో చీఫ్గా నేను లీడర్ చీఫ్గా అవ్వాలి అని ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పటి వరకు అందరూ కూడా నేను ఏజ్లో కొంచెం పెద్దవాడిని, ఇప్పటి వరకు నేను ఏ స్టాండ్ తీసుకోలేదని చెప్పి చాలా టైమ్స్ వచ్చింది. నేను చీఫ్గా ప్రూవ్ చేసుకోవాలి అని అంటే, నేను లీడర్షిప్ క్వాలిటీస్ చూపించుకోవాలి అంటే నాకు ఇది చాలా మంచి ఆపర్చునిటీ, నాకు ఖచ్చితంగా ఇది కావాలి అని అయితే చెప్తాడు. సో బిగ్ బాస్ ఎవరికి ఇస్తున్నావు నిఖిల్ అని చెప్పేసి అనగానే పృథ్వీకి అని చెప్తాడు. ఎందుకంటే యష్మిని ఆల్రెడీ నేను చూశాను, అలాగే పృథ్వీ అండ్ ఆదిత్య ఓంలో నాకు పృథ్వీ డే బై డే ఫస్ట్ స్టార్టింగ్ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. తన అగ్రెషన్ అనేది తగ్గించుకున్నాడు, గేమ్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తాడు, బాగా గేమ్ ఆడుతున్నాడు, తన బెస్ట్ అనేది ఇస్తున్నాడు అని అయితే చెప్తాడనమాట. నెక్స్ట్ దానికి బిగ్ బాస్ ఇప్పటి వరకు 3 క్లాన్స్గా ఉన్నారు కదా, మీరందరూ కూడా కలిపి ఒక క్లాన్గానే ఉండాలి, ఇకపై ఒక క్లానే చీఫ్గా ఉంటాడు, ఒక చీఫే ఉంటారు, ఒక్క క్లానే ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో వచ్చే తుఫాను ఎదుర్కోవాలి అంటే మీరు అందరూ కలిసికట్టుగా ఉండాలన్నమాట. మనకి ఒక చేతికి 5 వేళ్ళు ఎలా కలిసికట్టుగా ఉంటాయో మొత్తం క్లాన్ అందరూ కూడా 5 వేళ్ళలాగా ఇలా కలిసి ఒకేలా ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి. ఎవరైతే వాయిస్ చేసి క్వశ్చన్స్ చేస్తారో, లీడర్షిప్ క్వాలిటీ ఏముంటుందో వాళ్ళు చీఫ్గా ఎన్నుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే వాళ్ళకి ఒక టాస్క్ అనేది పెడతారనమాట. ఏంటి అంటే సెకండ్ కంటైనర్ని ఎన్నుకునేందుకు ఒక టాస్క్ అనమాట. ఇక్కడ టాస్క్ కూడా ఏంటి అంటే, పార్క్లో పప్పీస్ ఉంటాయి ఒక వైపున, ఇంకొక వైపు పప్పీ హోమ్స్ ఉంటాయి. పప్పీస్ మీద నేమ్స్ ఉంటాయి, పప్పీ హోమ్స్ మీద నేమ్స్ ఉంటాయి. వీళ్ళందరూ వాళ్ళ నేమ్స్ ఉన్న పప్పీస్ని తీసుకోకూడదు. అంటే ఇప్పుడు నేను మణికంఠ అయితే నేను ప్రేరణాది కానీ మణికంఠ తప్ప వేరే ఎవరిదైనా నేమ్ వచ్చిన పప్పీని తీసుకుని వెళ్ళి వెంటనే ఆ పప్పీ హౌస్లో పెట్టేయాలి, వాటిని హ్యాపీ చేయాలన్నమాట. సో ఎవరైతే లీస్ట్గా పప్పీని తీసుకొస్తారో, ఇప్పుడు నేను ప్రేరణ అయి ఉండి నేను మణికంఠని పట్టుకుంటే మేమిద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు. సో ఇలాగా డేంజర్ జోన్లో ఉంటారు వాళ్ళు, చీఫ్గా ఉండడానికి పార్టిసిపేట్ చేయడానికి పనికిరారు అని చెప్పేసి అయితే చెప్తారు. సో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దీనికి సంచాలకులుగా పృథ్వీ ఉంటాడు. అందరూ బార్క్ సౌండ్ వినబడగానే అందరూ వెళ్ళి పట్టుకొచ్చేస్తారు. ఫస్ట్ యష్మి మణికంఠ అది పట్టుకుని వచ్చేటప్పుడు తన లాస్ట్లో మిగిలిపోతుందనమాట. తను ఎందుకు చీఫ్ అవ్వాలనుకుంటుంది చెప్తుంది, అలాగే మణికంఠ ఎందుకు చీఫ్ అవ్వాలనుకుంటారు చెప్తారు. వీళ్ళిద్దరిలో సంచాలకులు తీసుకున్నదే నెక్స్ట్ గేమ్లోకి వెళ్తారనమాట కన్సిడర్ చేసి. సో ఇక్కడ మణికంఠ డెసిషన్ ఏదైతే చెప్పాడో అది నన్ను యాక్సెప్ట్ చేయడు పృథ్వీ, యష్మికి ఛాన్స్ ఇస్తాడు. సో యష్మి ఆడుతుందనమాట మళ్ళీ నెక్స్ట్ గేమ్కి. సో నెక్స్ట్ మళ్ళీ కుక్కలు అరుస్తాయి. ఈసారి యష్మి ప్రేరణ తీసుకొస్తుందనమాట. ప్రేరణని తీసుకొస్తూ ఉంటే ఈసారి సంచాలక్ మణికంఠ అవుతాడు కాబట్టి ప్రేరణని చూస్ చేసుకుంటాడు. నెక్స్ట్ మనీ వర్సెస్ క్లాన్. ఇలా ఇక్కడ ఏమవుతుంది అంటే, వీళ్ళు నీ బొమ్మ నేను తీసుకొస్తా, నా బొమ్మ నువ్వు తీసుకురాకు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఫస్ట్ అందరూ అలా డిసైడ్ చేసుకుంటారు. కానీ మనీ బొమ్మ ఎవరు తీసుకురావాలి అని అన్నప్పుడు సీత క్లాన్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు కాబట్టి, సీత నేను ఆల్రెడీ మేము డిసైడ్ చేసేసుకున్నాం కాబట్టి నేను మీది తీసుకురావడం కుదరదు అని చెప్తుంది. తిన ఏం చెప్తాడు మణికంఠ ఈ గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఆదిత్య ఓం దగ్గరికి వెళ్ళడం మానేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా అడుగుతాడు. శక్తి క్లాన్ని అడగడు, వీళ్ళని అడుగుతాడు. తనకి ఇంకా కోపం వచ్చేస్తుంది, మీరు అందరూ నన్ను కార్నర్ చేశారు, ఇప్పుడు హౌస్లో 2 గ్రూపులు ఉన్నాయి, అయితే 1 దగ్గరికి వెళ్తాను లేదంటే 2 దగ్గరికి వెళ్తాను, ఇద్దరు కాదంటే నేను ఎక్కడికి వెళ్తాను, ఇద్దరు నన్ను కార్నర్ చేసినట్టే కదా, నా గేమ్ నన్ను ఆడనివ్వట్లేదు, మీరు అందరూ నన్ను ఒకలా చూస్తున్నారు అని చెప్పేసి అయితే గొడవ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. నువ్వు నైనికాకి సపోర్ట్ చేసావు, నా టెడీని నా పప్పి నువ్వు కాపాడనని చెప్పేసి అన్నావు అని సీత మీద ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు మణికంఠ. సో మణికంఠ ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటాడనమాట. అండ్ యష్మితో కూడా ఫైట్ జరుగుతుంది. ఇక్కడ సీత వచ్చి ఏం చెప్పుద్ది అంటే, నీ పప్పిని అక్కడ నుంచి యష్మి తీసుకొచ్చింది, ఇక్కడ గొడవ నీకు యష్మికి, మీరిద్దరు తేల్చుకోవాలి, కానీ నువ్వు మా మీద ఫైట్ చేస్తావేంటి, హౌస్ మొత్తాన్ని ఇది చేస్తావేంటి, నువ్వు హౌస్ ఎన్విరాన్మెంట్లను పాడు చేస్తున్నావు అని చెప్పేసి ఒక హాట్ డిస్కషన్ అయితే జరుగుతుందనమాట. ఇంకా మణికి కోపం వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా అదే పనిగా నాది తప్పులేదు, నేను ఇలా చేశాను, నన్ను కార్నర్ చేశారు, నన్ను గేమ్ ఆడనివ్వట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. నాకు చీఫ్ అవ్వడం ఎంత ముఖ్యం, డే బై డే నేను నామినేషన్స్లో ఉన్నాను, అర్థం చేసుకోవాలి కదా, నాకు చీఫ్గా ఇవ్వాలి కదా అని చెప్పేసి మాట్లాడతాడనమాట. నెక్స్ట్ ఇక్కడ యష్మి తిట్టేస్తుంది అనమాట. ఫస్ట్ యష్మికి మణికంఠకి కూడా చాలా ఫైర్ ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకరి మీద ఒకరు అర్చేసుకుంటూ ఉంటారు, అసలు ఎక్కడ యష్మి తగ్గదు. నెక్స్ట్ విష్ణుప్రియ ప్రేరణది బొమ్మ తన చేతిలో ఉండిపోతుంది. వాళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేసుకోవాలంటే యష్మి ప్రేరణనే చూసుకుంటుంది. నెక్స్ట్ నైనిక సీత బొమ్మ తీసుకుని లాస్ట్లో ఉండిపోతుంది అనమాట. ఉండిపోతే నైనికనే చూస్ చేసుకుంటుంది విష్ణుప్రియ సంచాలక్గా. అండ్ ఇక్కడ ఏంటి అంటే, నైనికాకి
అలాగే ప్రేరణకి కూడా చిన్న ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. వెళ్ళేటప్పుడు పప్పీని పట్టుకుని ఇలా వెళ్తుంది, నువ్వు నన్ను బ్లాక్ చేస్తున్నావు అని చెప్పేసి అయితే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసుకుంటారు. ఇంకా కంప్లీట్గా అవ్వలేదు, ఇంకా చాలామంది మిగిలిపోయారు. కానీ ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ చేశాడు. ఇక్కడ ఏమవుతుంది అంటే మనీ బయటకు వచ్చి కూర్చుని నన్ను ఇలా చేశారు అలా చేశారని అరుస్తాడు, ఏడుస్తాడనమాట. ఫస్ట్ నువ్వు ఎలా చీఫ్ అవుతావు నేను చూస్తాను అని చెప్పేసి యష్మి తిడుతుంది, ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది, బెదిరిస్తుంది. నిజం చెప్పాలంటే నువ్వే నేను ఇంట్లో ఉండగా నువ్వు చీఫ్ ఎలా అవుతావు నేను చూస్తానని చెప్పి అయితే చెప్పుద్ది. కానీ తర్వాత మళ్ళీ మణికంఠ ఏడుస్తున్నాడని చెప్పి అరే నువ్వు ఏడవకురా, నువ్వు ఆడవగలరు అని చెప్పేసి యష్మిలో ఈ క్వాలిటీ నాకు నచ్చుద్ది. ఎవరన్నా కొంచెం అప్పటికప్పుడు తనని తిట్టేసినా మళ్ళీ ఏడుస్తున్నాడు కదా అని చెప్పి చూసి ఎంజాయ్ చేయదు, వచ్చి కంఫర్ట్ చేస్తుంది. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది. సీతని నేను ఏమనలేదు, సీత అంటే కూడా నాకు చాలా ఇష్టం, అయినా తను నెగిటివ్గా తీసుకుంది అని అంటే తను ఏం వచ్చి అరే ఏం కాదు అని చెప్పేసి కంఫర్ట్ చేస్తారనమాట. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. మరి రేపు పొద్దున్న ఎవరు చీఫ్ కంటైనర్ అయ్యారు, బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది, వీళ్ళు మిగిలిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపగలరా లేదా, ఇవన్నీ లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.